మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ భూమి మీదకి మనం అంతా అద్దెకు ఉండడానికి వచ్చాం. ఒక టైం కాగానే మనంతా వెళ్ళిపోయే వాళ్ళమే. నెక్స్ట్ తరాలకి కనీసం పీల్చుకోవడానికి ప్యూర్ గాలన్నా అందించి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం కంఫర్ట్గా ఉండడం కోసం విపరీతమైన లగ్జరీ కోసం ఏసీ లాంటివి, వెహికల్స్, పొల్యూషను, మన కన్స్ట్రక్షన్ కోసం చెట్లను నరికేస్తూ ఇట్లా నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలే, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో కష్టపడరు. ఇదేం ఆలోచించకుండా నేచర్ని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చాం. కానీ పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు, 19 ఏళ్ల పిల్లాడు 250 కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగాడు. ఎందుకు? సేవ్ ట్రీ సేవ్ ఎర్త్ అని చెప్పి నినదిస్తూ. ఎక్స్పీరియన్స్ పొలాల గట్ట మీద రైడ్. తనకున్న కాన్షియస్నెస్ నేచర్ మీద మనందరికి ఎందుకు మిస్ అవుతుంది? తనకి ఇది ఎలా స్టార్ట్ అయింది? తన మాటల్లో విందాం. ఎవరో కాదు, కార్తీక్. నమస్తే కార్తీక్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. నేను చూసి మేమంతా నేర్చుకోవాలి. మేము ఉన్న దాంట్లో ఏదో నేచర్ కోసం చేస్తాం, కానీ ఒక 250 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించడం, అది కూడా 19 yearsలో ఇన్స్టాని, సోషల్ మీడియా అని, లవర్స్ అని తిరుగుతున్న ఈ కాలంలో నీకు ఇంత నేచర్ మీద అసలు ఎందుకు నీకు ఫోకస్ వచ్చింది? అంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం చేస్తున్నామంటే రానున్న జనరేషన్కి మనం ఇవ్వాల్సింది డబ్బో గోల్డ్ కాదండి. ఎన్విరాన్మెంట్ని ఇచ్చామంటే నేచర్లో హెల్తీగా ఉండొచ్చు. హెల్తీగా అంటే ఏమేమి చేయొచ్చు అనేసి ఇలా చేస్తున్నాను. ఫిట్నెస్గా ఉండొచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవచ్చు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ అమ్మ నాన్న అసలు ఏం చేస్తుంటావు? బ్యాక్గ్రౌండ్ అంటే ఫార్మర్స్ మా అమ్మ నాన్న. అలాగే వాళ్ళు కూడా ఇలా చెప్తుంటారు, ఎందుకు ఇది మనకు అవసరమా, అలా చూసుకుంటే విలేజ్లో ఒక 15,000 పని చేసుకుంటే మనం కూడా సరిపోద్ది కదా, అలాగే మనం కూడా పొలం పని చేసుకుంటే సరిపోద్ది కదా, నువ్వు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అనేసి వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు. అలాగే నేను వాళ్ళకి చెప్తుంటాను అనమాట. వాళ్ళకు నేను మోటివేట్ చేస్తుంటాను, నేను మోటివేట్ అవుతుంటాను. అలాగే నేను రాను జనరేషన్ మొత్తం మనం ఇలానే వ్యవసాయంలోనే మునిగిపోతే మనం అంటే మన టాలెంట్ ఎప్పుడు బయటకు వస్తుంది? నేను ఇప్పుడు మనం ఇప్పుడు రేజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు క్వశ్చన్ని. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎంతమంది స్పందన వస్తుంది. ఇప్పుడు మనం కష్టపడుకుని ఒక స్టెప్ నీకే మనం కష్టపడితే ఇంకా మనకి ఎలా రిజల్ట్ వస్తుంది అనేసి నేను ఇలా దిగాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఊరు ఎక్కడ నాన్న మీది? మాది కడప డిస్టిక్, మైపూర్ మండలం, బసవాపురం, చిన్న పల్లెటూరు మేడం. ఓకే. ఫస్ట్ నీకు ఏ రోజు అనిపించింది థాట్? ఎందుకు అనిపించింది? ఏమైనా రీజన్ ఉందా? డిగ్రీ చదువుతున్నా మేడం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఎస్ వెళ్ళాను అనమాట. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సోషల్ సర్వీస్. అలాగే అక్కడ చూసి నేర్చుకున్నాను, అదే ఎన్విరాన్మెంట్ని ఇంత డ్యామేజ్ చేస్తున్నారు, అలాగే ప్లాస్టిక్ వ్యవస్థ ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్, టీ ప్యాకెట్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనేసి మనవంతు ఏదో దేశం కోసం అనేసి ఇలా చేయడం స్టార్ట్ చేశాను మేడం. ఓకే. ఫస్ట్ ఎవరికి షేర్ చేసుకున్నావు ఈ థాట్? నాకు సపోర్ట్ అంటే మా అన్న మేడం. ఎంత సపోర్ట్ చేస్తాడంటే నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, నేను ఏ మూమెంట్లో ఉన్నా నన్ను అర్థం చేసుకునేది మా అన్న ఒక్కడే. ఇలా నేను చేయబోతున్నాను అనగానే అతనికి జాబ్ లేదు, ఏం లేదు, ఒక 30,000 వరకు తీసుకొని వచ్చి నా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అలాగే నా సైకిల్ తీపియడం కానీ, అలాగే కొన్ని బ్యాగ్స్ తీపియడం కానీ మంచిగా సపోర్ట్ చేశాడు. ఎంత మంచి పేరు? సునీల్ కుమార్ రెడ్డి. సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సైకిల్ 250 కిలోమీటర్స్ తిరిగావు. ఎక్కడ స్టార్ట్ చేసావు? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసావు? 4,250 కిలోమీటర్స్ మేడం. 4,250? ఆడియన్స్కి నేను సారీ చెప్తున్నా, 250 కాదు, 4,250. నేను 4,000 అనుకున్నా కదా, ఇంటర్వ్యూకి ముందు కన్ఫ్యూజ్ అయ్యా. 4,250 ఎక్కడ స్టార్ట్ చేసావు? ఎన్ని రోజులు పూర్తయింది? కడప నుంచి తిరుపతికి వచ్చాను. తిరుపతి నుంచి అలాగే రామేశ్వరం, ధనుష్కోటి, కన్యాకుమారి వరకు వెయిట్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి గోవా రైడ్ అయితేనేమి, అక్కడి నుంచి హుబ్లీ కర్ణాటక, అలాగే నెల్లూరు, విజయవాడ, అలాగే వైజాగ్ నుంచి శ్రీకాకుళం, పలస, ఇచ్చాపురం, అక్కడి నుంచి ఒడిశా వరకు వెయిట్ చేశాను మేడం. ఓరి భగవంతుడు. అంటే ఎట్లా అసలు కొంచెం డీటెయిల్గా చెప్పావా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకున్నావు? చాలా చోట్ల ఆగాల్సి ఉంటుంది, అది తెలియని ప్లేస్, ఫుడ్, స్టేయింగ్, ఇదంతా ప్రాబ్లం కదా. ఎక్కడ స్టార్ట్ చేసి ఎలా కంటిన్యూ చేసావు? వితౌట్ మనీ మేడం. ఎట్లా? అందరు షాక్ అయ్యేది ఈ మ్యాటర్లో. అంతే కదా, ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటేనే కనీసం డబ్బులు ఉండాలి చేతిలో అంటారు. ఇన్ని వేల కిలోమీటర్లు డబ్బులు లేకుండా అంటే? సైక్లింగ్ అనేది సాహసం చేయాలి మేడం. ఎంత సాహసం అంటే ఇప్పుడు నేను టాస్క్ వేసేది సైక్లింగ్ కాదు. వితౌట్ మనీ అంటే ఫుడ్ లేకుండా సర్వే వచ్చాం, కానీ ఫుడ్ లేకుండా సైక్లింగ్ చేయాలంటే ఎవరెంతో కష్టం అనమాట. అలాగే నేను ఎలా సర్వే అవుతున్నానంటే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అలాగే నేను సైక్లింగ్ చేస్తున్నాను, మన దేశం కోసం మనం చేసుకుంటున్నాము, నాకు కొంచెం ఫుడ్ ఇచ్చారంటే నేను సర్వే అవ్వగలను అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని ఫుడ్ తీసుకొని బయలుదేరుతుంటాను. ఈ నమ్మకం ఇప్పుడు మానవత్వం చచ్చిపోతుంది. నువ్వు సైక్లింగ్ చేస్తే మేము ఎందుకు పెట్టాలయ్యా అనే కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అందులో ఒక్క రెస్పాన్స్ అయినా బాగుంటుంది అనేసి అంతే. నాకు ఎంతోమంది కూడా నువ్వేంద్ర నీకు నేను ఫుడ్ ఇచ్చేది అనే రోజులు చాలా ఉన్నాయి.
అనిపించలేదా ఎందుకు నేను ఇదంతా రిస్క్ ఈ కసురుకోవడాలు ఇప్పుడు నీకు అవసరం లేదు హాయిగా ఇంట్లో రైతులు అమ్మ నాన్న ఏమి లేకున్నా అన్నం పండించి పెట్టే కుటుంబం నుంచి వచ్చావు ఇంకొకరి దగ్గరికి నాకు ఎందుకు ఇదంతా అనిపించలే ఒక్కడితో ఆగిపోతే ఇక్కడితో ఆగిపోతే రానున్న జనరేషన్ మనతోనే మార్పు రావాలి. ఒక్కడితో ఎప్పటికీ మార్పు రాదు, మనందరిలో మార్పు రావాలి. అందరిలో స్టార్ట్ అయినప్పుడే మనం చూసుకున్నైతే మన ఇండియా వచ్చేసి ఇంకా డెవలపింగ్ కంట్రీనే, ఎప్పుడు డెవలప్ అవుతుంది మేడం. మనం అంటే బయటకు వచ్చి మారాలి చైతన్యంగా అనేసి ఇలా స్టార్ట్ చేశాను. ఎన్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మేడం, ఏమైనా కానీ. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగేసరికి? 5 months మేడం. 5 months ఇలా డబ్బులు లేకుండా కేవలం వేరే వాళ్ళ హెల్ప్ మీద ఆధారపడి ఫుడ్ పెడితే పెట్టినట్టు లేకుండా లేదు ఇంకా అంతే. 2 days 3 days ఫుడ్ లేకుండా సైక్లింగ్ చేసిన రోజులు ఉన్నాయి మేడం. స్టేయింగ్ ఎలా? స్టేయింగ్ అంటే ఎక్కడైనా నేచర్ మీద కానీ, అలాగే ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర కానీ, అలాగే ఛార్జింగ్ అంటావా పెట్రోల్ బంక్స్లో అలా పెట్టుకుని బయలుదేరుతుంటాను మేడం. ఓకే. ఇక్కడ ఆరోగ్యం ఇప్పుడు 5 నెలలు ఇంట్లో ఉంటేనే మన చేతిలో ఉండదు మన హెల్త్. ఎలా నీకు ఆ హెల్త్ ఎలా సహకరించింది? అది ప్రాపర్ ఫుడ్ లేదు, ఎవరో పెట్టేదంటే అది న్యూట్రిషన్ ఉండదు. మళ్ళీ ఏదో కారో బైకో కాదు, సైక్లింగ్ అంటే నువ్వు ఖచ్చితంగా నీ కాళ్ళతోటి అది ప్రెషర్గా చేయాల్సిన పని కదా. ఎలా చేసావు ఇదంతా? అంటే ఇప్పుడు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి, ఇంక నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయాలి. ఇంకా ఎలా అయినా నేను ఇక్కడి నుంచి ఇంకా మనం కష్టం వచ్చిందనేసి బాధపడితే అవ్వదు. ఒక స్టెప్ మాత్రమే కష్టంగా ఉంటుంది, మరో స్టెప్ ఏదైనా కానీ ఈజీగానే ఉంటుంది అనేసి కష్టమే మేడం. డైలీ ఒక్కొక్క రోజు ఒక నరకం. అంటే ఒక్కొక్కడు ఇప్పుడు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు సైక్లింగ్ చేయాలి, షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. అలాగే మనం ఒక కెరీర్ వెళ్ళామంటే ఇంకొకరు తాగేసి వచ్చి ఎందుకు వస్తున్నావు మా ఏరియాకి, నీకేం పని, అలాగే నన్ను ఫేమస్ అయ్యి నువ్వు వీడియోస్ తీసి అంటారు. అలా ఎన్నో ఫోర్స్ చేస్తారు మేడం. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారా ఎంత అనిపిస్తుంది, చాలా బాధ చేస్తుంది మేడం. ఈ 2-3 days ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు నీరసం రావడమో, కనీసం మనకు వెళ్ళే ఓపిక లేకపోవడమో కూడా ఉంటుంది కదా. అట్లా ఫేస్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి 5 నెలలు? ఒకరోజు యాక్చువల్గా నేను 2 days బ్యాక్ తెలంగాణకు వస్తున్నా, అదేదో చెక్ రాకుండా సంథింగ్ అక్కడ పడిపోయాను. నాకు స్పృహ లేదు. నేను అక్కడ పడిపోయాను. నా జబిలో ఫోన్ ఉంది, అమౌంట్ ఉంది. వాటర్ చల్లి లేపాడు అనమాట వేరన్నా, ఏంటి పడుకున్నావు అనేసి. అప్పుడు వాటర్ ఇస్తే నేను కొంచెం లేవనీకి నాకు 5 minutes టైం పట్టింది. అంటే అక్కడక్కడ మంచి వాళ్ళు కనిపిస్తారు మేడం. ఓకే. అమ్మ నాన్న టచ్లో ఉండరు, టెన్షన్ పడుతుంటారు. సైకిల్ మీద వెళ్ళిండు, సరిగ్గా డబ్బులు పట్టుకపోలేదు, ఏం తింటున్నాడో లేదని తల్లిదండ్రి మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్లో అన్నారా ఎందుకు రివర్స్ వచ్చేసేయని? అంటున్నారు మేడం. ఏం ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరు తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చినా మేడం, నేను సైకిల్ తీసుకుని చెప్పకుండా, ఇంట్లో ఎవరు తెలియకుండా. ఒక అన్నకు మాత్రం చెప్పినావు నువ్వు. అబ్బా, మరి ఫోన్ చేసావా తర్వాత? నేను మా ఊర్లో ఇలా చెప్పుకుంటాను కదా, వీడియోస్ చూస్తుంటారు ఎవరన్నా చిన్న కుర్రోళ్ళు, అరే ఈడేంట్రా ఎలా వెళ్తున్నావు అనేసి ఆ వీడియోస్కి వచ్చి మా మమ్మీ వాళ్ళకి చూపించిండే, నువ్వేంద్రా ఎలా వెళ్తున్నావు ఏంటి. అంతకుముందు రీసెంట్గా మా మామ చనిపోయాడు యాక్సిడెంట్లో. ఇంకా ఇలా ఫేస్ చేసి వాళ్ళు కూడా చాలా బాధపడినారు. కానీ నేను ఎక్కడ గివ్ అప్ చేయకుండా ఇలా స్టార్ట్ అయ్యాను. అలాగే మిడిల్లో కూడా ఎన్నెన్నో ఘోరమైన ఇన్సిడెంట్లు నాకు కూడా. కొన్ని షేర్ చేసుకుంటావా మాతో? కొన్ని షేర్ చేసుకోమంటే ఘోరమైంది ఏంటంటే యాక్సిడెంట్ మేడం నాకు సైక్లింగ్ చేసేటప్పుడు. అవునా, ఎట్లా పోయినవయ్యా తండ్రి? నాకే బాధ కోపం వస్తుంది. కూడా గివ్ అప్ ఇవ్వలేదు మేడం. నేను దెబ్బలు బాగా తగిలితే ఎవరు చేయాలి చెప్పు నీకు? ఇప్పుడు నేను చిత్తూరులో బయలుదేరాను, ఎమ్మెల్యే గారు నాకు మంచిగా ఇన్వైట్ చేశారు. అలాగే అక్కడి నుంచి బయలుదేరాను. పులిగుండు అనేసి ఒక మంచి ఫేమస్ లొకేషన్, అక్కడికి వెళ్తున్నాను. అలాగే కారు అతను తగిలించాడు. నేను ఏమాత్రం ఇక్కడ నేను ఒక వీడియో తీసి నేను ఇక్కడ తగిలించారని చెప్పానంటే ఆ ఏరియా మొత్తం బ్యాడ్ అవుతుంది నా వల్ల. అందుకనేసి నేనే కింద పడని చెప్పుకొని నా మీద నేను అది తప్పు నా మీద వేసుకొని నేనైతే అక్కడి నుంచి నడవలేని పరిస్థితి. అసలు తగిలించారు, లే పని కూడా అసలు రాలేదు మేడం. ఇంత ఇలా చూస్తూనే ఉన్నాను, ఇంకా ముందుకు కాళ్ళు రావట్లేదు. అసలు ఇదంతా ఫ్రాక్చర్ మొత్తం చాలా ఘోరమైన పరిస్థితి మేడం. అబ్బా, మరి ఎట్లా సర్వైవ్ అయ్యావు? మెడిసిన్స్ హాస్పిటల్లో నీడ్ ఉంటుంది కదా. ఇంకా నేను అప్పుడు లైవ్ పెట్టాను ఇన్స్టాలో, నాకు ఇలా అయిపోయింది అనేసి. అప్పటికే ఒక 5 or 6 members వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు, అలాగే ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ కూడా 1 రూపీ కూడా తీసుకోలేదు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మేడం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఓకే. అసలు ఇన్స్టాలో కూడా నీకు బాగా ఫాలో అవుతున్నావు. సోషల్ మీడియాలోకి ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చాను మేడం, 16 years ఉన్నప్పుడే. అప్పుడు వేరే కంటెంట్ ఉండే, నాకు ఇదంతా నచ్చట్లేదు. ఒక రెస్పెక్ట్ కావాలి, మనమంతా ఏదో చూపించాలి. ఇప్పుడు ఎంతో చెత్త కంటెంట్ చూస్తుంటారు, మన కంటెంట్ ఏదో చూపించాలి, మనమంతా ఏదో సేమ్ చేయాలి అనేసి ఇలా స్టార్ట్ చేశాను. ఏంటి దీని అందరికి కారణం హర్ష సాయి ఏంటి? నిజం చెప్పాలంటే నాకు ఈ ఫీల్డ్కి రావడం అతను కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అసలు ఇన్స్టాలో అట్లా పెట్టేసుకున్న ఫ్యాన్ ఆఫ్ హర్ష సాయి అని. కానీ కలవలేకపోతున్నా అనేసి ఒక బాధ ఉంది మేడం. కలుస్తాడు కదా మామూలుగా అందరినీ కలుస్తాడు. కానీ నేను 1.5 years నుంచి గట్టిగా ట్రై చేస్తున్నాను. ఎంత గట్టి ట్రై చేస్తున్నా అంటే అంత గట్టి ట్రై చేస్తున్నాను అన్నను కలవడం కోసం, కానీ అవ్వట్లేదు.
మరి ఇప్పుడు హర్ష సాయి మీద ఇన్ని రూమర్స్, ఇన్ని నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి కదా, చాలా బెట్టింగ్ యాప్స్ అని అవ్వని, నీకు ఎక్కడ ఎందుకు మనం ఒకరిని అభిమానించాలి, మనం సెల్ఫ్గా ఎవరికి వాళ్ళమే హీరోలు, నేను ఒకరికి ఫ్యాన్ ఏంటి అనిపించలే? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మనం తీసుకున్నట్టయితే ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ తీసుకున్నారు, అమౌంట్ తీసుకున్నారు అనేసి. అలాగే బయట కూడా అంత అతను చూసుకున్నట్టయితే హెల్పింగ్ కూడా చేశాడు కదా, మనం అది కూడా పెట్టుకోవాలి కదా. అది పబ్లిసిటీ కోసం అంటారు కదా. అంటే నేనైతే తనలో నెగిటివిటీ పక్కన పెడితే తనలో ఉన్న పాజిటివిటీ మాత్రం నేను తీసుకున్నా. ఓకే. ఇక సేవ్ ట్రీస్, చెట్టును కాపాడితే మనం బాగుంటామనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను సేవ్ ఇట్ అంటే నేను యాక్చువల్గా బర్త్డేకి నేను 10 ట్రీస్ నాటుతాను మేడం. అవి పెద్దవే కొద్దీ నాకు చాలా మంచి అనిపిస్తుంది, ఏంట్రా ఇది నేను నాటిన చెట్లు నాటాను అనేసి. 10th అయిపోయిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి చూసుకుంటే ఇవే ఇంత పెద్ద చెట్లు అయినాగా అని నాకు మంచి అనుభూతి అనిపించింది అనమాట. ఇలా అందరం చేస్తే మార్పు వస్తుంది మనతోనే. అలాగే నేను ఎక్కడన్నా ఏరియాకి వెళ్తుంటాయి కదా మేడం సైక్లింగ్ మీద, ఇప్పుడు ఎక్కడన్నా స్కూల్స్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఇలా స్పీచెస్ అనమాట, అలాగే మీరు కూడా చెట్లు నాటండి, ఇక్కడ పొల్యూషన్ కాస్త తగ్గుతుంది, అలాగే ప్లాస్టిక్ కూడా తగ్గించండి. ప్లాస్టిక్ ఎలా తగ్గుతుంది అంటే మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డైలీ మనం లగేజ్ తీసుకెళ్తాం క్యారీస్, మనం ఫుడ్ తినేటప్పుడు మనం ప్లాస్టిక్ తగ్గించి అలాగే మనం స్టీల్ క్యారీలో క్యారీ చేసామంటే మార్పు అనేది చిన్న మెల్లమెల్లగా మార్పు వస్తుంది మేడం. ఇప్పుడు మనం ఎవ్రీడే మనం బయటకు వెళ్ళామంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకుంటాం, అలాగే స్టీల్ తీసుకున్నామంటే అలాగే ఎక్కడే వాటర్ ఫిల్ చేసుకొని తాగుతుండొచ్చు. ఇలాంటి మనం చిన్న మార్పులే ఎంతో మారుస్తాయి మేడం. పోనీ మీ స్కూల్లో, కాలేజ్లో లెక్చరర్స్కో, సార్లకు చెప్పావని నేను ఇట్లా అనుకుంటున్నాను, లేకుంటే చిన్నప్పటి నుంచి నీకున్న థాట్స్ షేర్ చేసుకుంటే ఎవరైనా మోటివేట్ చేసి పర్లేదు మంచిగా ఆలోచిస్తున్నావు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నయ్య కాకుండా అంటే ఒక తెలుగు సార్ అనేసి బాగానే ఎంకరేజ్ చేశాడు మేడం. అక్కడ హాస్టల్ లేకపోయినా నాకు హాస్టల్ ఇప్పించి, అలాగే నువ్వు మంచి పని చేస్తున్నావు, చాలా మంచి, నీలో చాలా ఉంది టాలెంట్, నీ టాలెంట్ నేను గుర్తించాను, ఎవరు గుర్తించకపోయినా పర్లేదు అనేసి చాలా మంచిగా చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను మేడం. ఓకే. ఇప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకునే ముందు ఎవరెవరిని కలిసామంటే ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ని, పొలిటీషియన్స్ను అక్కడ చెప్పేసి వచ్చావా వాళ్ళకి, మన ఊరు నుంచి నేను ఇట్లా వెళ్తున్నాను సార్ దేశం అంతా తిరగడానికి అని? బాధాకరం విషయం ఏంటంటే మేడం, మా దగ్గర పొలిటిక్స్ మా దగ్గర ఉంటారు కదా పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేస్తున్నాను అంటే ఎంత ఘోరంగా ట్రీట్ చేశారంటే అంత ఘోరంగా ట్రీట్ చేస్తారు. నేను చెప్పని కూడా చాలా బాధాకరమైన మ్యాటర్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాను అంటే వెళ్ళి అని చెప్పాను అక్కడికి, నేను ఇట్లా చేస్తున్నాను నేచర్ కోసం అనేసి. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, నీ దగ్గర ఏమైనా ఓట్లు వేస్తారా నీ వెనకాల, నేను నీకేమైనా అమౌంట్ ఇచ్చి నీకు ఏమన్నా కెమెరాస్ కానీ నీకు ఏమైనా డబ్బులు హెల్ప్ చేయడానికి నీ వల్ల ఏమవుతుంది నీతో, ఇట్లా మాట్లాడారా? డైరెక్ట్ వచ్చి మాట్లాడినారు మేడం. నీ వెనుక పడే ఓట్లు ఉంటే అప్పుడు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. నేను ఎంకరేజ్ చేస్తాను, అలాగే నీకు కావాల్సిన యాక్సరీస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ నీకు అప్పుడు నేను సర్వే చేస్తాను రా అని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చిన మ్యాటర్ మేడం ఇది. ఏమన్నా అప్పుడు ఇంకేమన్నా అనుకుంటుంది సైలెంట్గా? నేను ఏమన్నకి మనం ఏం అంత పెద్ద స్థాయిలో లేము, మన వల్ల ఏం అవ్వదు మేడం. ఇంకెవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా ఎంకరేజ్ చేయడానికి, ఇంత దూరం వెళ్తున్నావు అని మేమేమన్నా మోటివేషన్ అట్లీస్ట్ ఎకనామికల్ కాకుండా ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేశారు? నాకు మా ఫ్రెండ్స్లో పర్లేదు అక్కడక్కడ చేశారు, కానీ నాకు అన్నోన్ పర్సన్స్ ఉంటాను కదా మేడం, మధ్యలో కలిసిన వాళ్ళు, ఇప్పుడు వంశీ అయితేనేమి, అలాగే చాలా మంది భరత్ అయితేనేమి, చాలా మంది పన్ని అన్న అయితేనేమి మనసు సపోర్ట్ చేసినారు మేడం. ఈ స్థాయిలో ఉన్నారంటే నాకు తెలియని వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు మేడం. ఓకే. తెలియని వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఓకే. ఎలా దారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం ఎలా అయ్యారు వాళ్ళందరూ? ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నాడంటే ఇప్పుడు రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎంతో వేల మంది వెళ్తుంటారు, ఎవరు పట్టించుకోరు. అలాగే ఇక్కడ అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, వాళ్ళకి మంచి ఫుడ్ పెడతారు, మంచిగా రిసీవ్ చేసుకుని మనోడు ఉన్నారు అనేసి 10 మంది తెలియజేస్తారు అనమాట. 10 మంది అట్లా మనకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది బయట. ఒక ఏరియాకి వెళ్తున్నాం అంటే 100 మెంబర్స్ 200 మెంబర్స్ వచ్చి కలవడం కానీ మీటప్ పెట్టాను అంటే భయంకరంగా ఫాలోయింగ్ తెప్పించారు కదా. ఓ, ఎక్కువగా వాతావరణ పరంగా లేకుంటే ఫుడ్ పరంగా ఇబ్బంది పడ్డ ఏరియా ఏంటి 4250 కిలోమీటర్స్లో? 4,000 అంటే నేను కన్యాకుమారిలో ఒకే రోజు 144 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాను సైకిల్ మీద. ఆ రోజు అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, పూర్తిగా తొక్కేసి చాలా కష్టపడ్డాను. ఓకే. ఇది హర్ష సాయి దగ్గర రీచ్ అయిందా నువ్వు ఇలా ట్రావెల్ చేసినట్టు? అన్నకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మేడం, అన్న చూసింటే అనుకుంటున్నా. అలాగే అన్నను నాకు ఎలాంటి అమౌంట్ కోసం కాదు, జస్ట్ కలెక్ట్ చేస్తే అదే అర్థమవుతుంది, జస్ట్ ఫ్యాన్ నువ్వు ఆయనకు అంతే, కల్ట్ ఫ్యాన్. ఇప్పుడు చెట్లు నాటమని ఎట్లా అవేర్ చేస్తావు? ఇప్పుడు నువ్వు సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తావు కార్తీక్, అందరికి ఎలా నువ్వు దేనికోసం అనేది ఇక్కడ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎలా అవేర్ చేసావు? నువ్వు ఎందుకు సైకిల్ తొక్కుతున్నావు అనేది అక్కడ ఎవరైనా వచ్చి అడిగారా? అక్కడ లోకల్గా ఎవరికైనా చెప్పావా ప్రెస్ వాళ్ళకి? ఇక ఏరియాకి వెళ్తున్నావు అంటే లోకల్ పేస్ ఉంటాయి మేడం, వాళ్ళకి నేను డిఎం చేస్తాను, మీరు దగ్గర ఉన్న స్కూల్స్ కానీ అలాగే అక్కడికి వెళ్ళేసి నేను చెప్తాను, మీ స్కూల్స్కి తీసుకెళ్ళండి, నేను వాళ్ళకి స్పీచ్ ఇస్తాను. అలాగే సో మెనీ స్కూల్స్ కూడా నేను వెళ్ళేసి చిన్నపిల్లల్ని ఇన్స్పైర్ చేస్తుంటాను. ఇప్పుడు మార్పు అనేది ఒకరితో ఎప్పటికి రాదు మేడం,
అందరూ మారితేనే మార్పు వస్తుంది అనేసి నేను కూడా ఇలా అందరినీ నాకు మీటప్ పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్తుంటాను, చెట్లు నాటండి. ఒక బర్త్డేకి ఒక 10 మొక్కలు నాటామంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10 మొక్కలు, అలాంటి ప్రతి ఒక్కరు చేస్తే మార్పు అక్కడే స్టార్ట్ అవుతుంది కదా మేడం. అంటే నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి హైవే నుంచి వెళ్ళడం కాదు, లోపలికి వెళ్ళి అందరూ అనుకుంటారు కదా మేడం, అందరు ట్రావెలర్స్ ఉన్నారు, నేరు హైవేకి వెళ్తారు, 150-200 కొట్టే వాళ్ళు ఉన్నారు. హైవే మీదకి వెళ్తే కొట్టచ్చు మేడం. ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళామంటే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు మేడం. సో నువ్వు హైవే నుంచి కాకుండా ఊర్లలోకి వెళ్ళి అక్కడ స్కూల్స్కి వెళ్ళి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి నువ్వు అవేర్ చేస్తూ వచ్చావు. పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు యాక్చువల్గా, నేను స్కూల్స్కి వెళ్తుంటాను. ప్రెస్ వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అవ్వడమో వాళ్ళు స్కూల్ వాళ్ళు తెప్పేయడం అలా చేశారా? ప్రెస్ వాళ్ళు యాక్చువల్గా నాకు విజయవాడలో బాగా సపోర్ట్ చేశారు మేడం. వాళ్ళే తీసుకెళ్ళి మీడియా ఛానల్స్కి కానీ అవి ఇంతవరకు 18 సార్లు పేపర్లు వేశారు. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. బాగా నీకు మంచి మెమొరీగా గుర్తుకుంది ఏంటి ఈ ట్రావెల్ మొత్తంలో? ఏ ప్లేస్ మొత్తంలో అంటే గుంటూరుకి వెళ్ళాం మేడం. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ వర్షం, ఎంత వర్షం అంటే ఘోరమైన వర్షం. క్యాంపింగ్ ఇరిగిపోయింది, స్టిక్స్ వర్షంలో తడుచుకుంటూ కూర్చున్నా, ఫుడ్ లేదు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్రావెలర్ వచ్చాడు అనమాట. అతను కూడా గుంటూరే, ఇంటికి తీసుకెళ్ళి 5,000 బట్టలు తెప్పించాడు. అలాగే రెయిన్ కవర్స్, రెయిన్ బ్యాగ్స్, అలాగే నా మీద 20,000 వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మేడం. ఎవరి పేరేంటి? పని అనేసి. ఓకే, అంత మంచిగా చూసుకున్నారు మేడం అలాంటి వాళ్ళు. అసలు గ్రేట్ కదా. ఇప్పుడు నీకు తెలుసా అంతకుముందు ట్రావెలింగ్ చేసే వాళ్ళని చూసావా? అసలు ఎట్లా వెళ్ళాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చూడకుండా జస్ట్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయావు అంతే నువ్వు. మరి ఎలా మధ్యలో ఇప్పుడు వాళ్ళంటే ఎలా అంటే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారు, ఇన్ని రోజులు క్లాత్స్, అది లైట్ లగేజ్ ఎక్కువ లేకుండా లైట్ లగేజ్లో ప్లాన్ చేస్తారు. ఇవన్నీ ప్లాన్ లేకుండా వెళ్తున్నప్పుడు ఎలా నువ్వు? అంటే నేను యాక్చువల్గా మనకి బడ్జెట్ లేదు కదా మేడం మన దగ్గర. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా మదర్ చూస్తే ఫార్మింగ్, మా డాడీ చూస్తే రీసెంట్గానే అప్పుడు పాయిజన్ తాగి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకా ఇవన్నీ సర్వైవ్ అవ్వాలంటే మన దగ్గర డబ్బులేం లేదు. వాళ్ళు చెప్పుకునే సిచ్యువేషన్ నాది. ఎందుకంటే నేను కష్టపడకపోతే మా ఫ్యామిలీ ఎవరు ఇంకా అంత స్థాయిలో లేరనమాట. నానెందుకు సేమ్ రైతు సమస్యలేనా? 20 lakhs వరకు అప్పులు చేసేసి ఈ పని చేయడం జరిగింది మనం, పొలం కోసం. ఎందుకంటే అక్క మ్యారేజ్ వచ్చింది, అక్క మ్యారేజ్ చేయాల్సిన సిచ్యువేషను. అలాగే డాడీ ఇంకా బోల్ వేసి వాటర్ పడక, ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్ మేడం. ఇంకొకరు రోడ్డంటి వాళ్ళు అంటున్న మాటల వల్లేక చాలా ఘోరమైన పరిస్థితి. ఇట్లా అని ఉంటారు కదా, ఇంట్లోనే సరిగ్గా లేదు, నువ్వు ఇప్పుడు సైకిల్ వేసుకుని ఊరంతా తిరగడం ఎందుకు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని ఉన్నారు కదా కూడా అంటారు. అంటే నేను అక్కడితో ఆగిపోద్దు మేడం, ఒక్కడితో ఆగిపోకూడదు. ఒక్క స్టెప్ మాత్రమే కష్టంగా ఉంటుంది మేడం, మరి ఎన్నో స్టెప్పులు సులభంగా ఉంటాయి. ఇంత గట్స్ ఎట్లా నీకు, ఎప్పటి నుంచి ఈ మెంటాలిటీ నీకు? గట్స్ అంటే మేడం యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే, నేను రీసెంట్గా ఇక్కడ మార్కాపురం దగ్గర పడుకున్నాను కొండ మీద. మొత్తం ఆ ఏరియాలో రీసెంట్గా ఏదో పులి సంథింగ్ ఏదో ఉన్నదంట. అక్కడ ఒక అతను వచ్చాడనమాట. నేను ఇక్కడ గంజాయి కొడుతుంటాను, ఇలాగే డ్రగ్స్ వాడుతుంటాను, నా పేరు మీద అలాగే చాలా కేసెస్ ఉన్నాయి, నేను ఇక్కడ నీ దగ్గర పడుకోవచ్చు అన్నాడు మేడం. నాకు మైండ్ షాక్. ఏంట్రా ఈ మూమెంట్లో ఈడేంట్రా, నాకు 11 అవుతుంది, ఏంట్రా ఏంటి బ్రో నువ్వు అన్నా. లేదు బ్రో, నాకు నేను ఇక్కడ పడుకోవాలి, పోలీసు వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు, నేను నీ దగ్గర పడుకుంటా బ్రో అనేసి అన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు మేడం, మైండ్ షాక్. నేను అప్పుడు కూడా ఫుడ్ తినలేదు, ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చాను. ఫుడ్ తీసుకొని వచ్చాను, తిందాం బ్రో ఇద్దరు. నన్ను ఏం చేస్తాడు, నా దగ్గర నన్ను ఏం చేస్తాడు అనేసి నాకు భయం వచ్చేసింది, బాగా ఫీల్ వచ్చేసింది మొత్తం. నేను ఇంకా ఎవరు చెప్పుకోని సిచ్యువేషన్. ఇంకా అతను పక్కన ఉంటే ఎవరికి కాల్ చేస్తాం మనం, ఎవరు చాట్ చేయలేము, కాల్ చేయలేము. ఇంకా అలానే పక్కనే పడుకుని ఉన్నాం మనం తెల్లారేంత వరకు. నాకు ఎట్లుందంటే ఎప్పుడు నా లైఫ్ని ఎప్పుడు స్పాయిల్ అయిపోద్దు అనిపించేసింది. పావును పక్కన పడుకోబెట్టుకున్నట్టు అయింది. మళ్ళీ తెల్లవారు వెళ్ళిపోయాడా మామూలుగా నార్మల్గా? నాకు చెప్పుకుంటే వెళ్ళిపోయాను, నేను స్లో వెళ్ళిపోయినా. నీకు ఫుడ్ వేయడానికి వచ్చినట్టున్నాడు అంతే. ఏమో అక్కడ నిజం చెప్పాలంటే మంచిగా చూస్తున్నాను. చాలా మంది కూడా నా దగ్గరికి ఒక కెరీర్ వెళ్తున్నప్పుడు కొంతమంది ర్యాష్గా బిహేవ్ చేసిన, అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఒక్కోసారి మంచిగా ట్రీట్ చేస్తారు మేడం. ఈ మొత్తం జర్నీలో నువ్వు అనుకున్న కాజ్ నెరవేరుతుందనే హోప్ అనిపించిందా నీకు? ఎవరిలో అయినా మేము చేంజ్ అవుతాము, మేము చేస్తాము, మొక్కలు నాటుతాం అనే ప్రామిస్ ఎక్కడి నుంచి వచ్చిందా? వచ్చింది మేడం. హజంపేటలో అయితే నేను వస్తున్నా అనేసి దగ్గర ఒక 10 మొక్కల వరకు తీసుకొని వచ్చి నేను నీ పేరు మీద నాడుతున్నాను బ్రో. ఎందుకంటే నేను ఒక మొక్క నాటి వెళ్ళిపోయాను అనుకో, ఆ ఏరియాలో దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మేడం. అదే కానీ వాళ్ళు నాటారనుకో, దాన్ని నేను నాటాను అనేసి ఒక అన్న నాటాడు ఇక్కడ అనేసి దాన్ని వాళ్ళు మంచిగా ట్రీట్ చేసుకుంటారు కదా మేడం. అనేసి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చేశారు మేడం. స్కూల్స్కి వెళ్ళేవారు కదా, అక్కడ హెడ్ మాస్టర్స్ సార్లు అందరు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని మాట్లాడేవారా? మాట్లాడతారు, మంచి టీచర్ సన్మానం చేస్తారు. అలాగే మనం కాల్చిన ఫుడ్ కానీ మంచిగా వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ మంచిగా ఇచ్చి, నువ్వు మంచిగా చేస్తున్నావు, నీలాంటి వాళ్ళని మేము స్కూల్స్ తీసుకొచ్చాం అంటే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. స్టడీ అనేది నాట్ ఏ మ్యాటర్ మేడం, అది ఒక వన్ ఆఫ్ ది స్కిల్ మాత్రమే. అవును. ఇప్పుడు ఇవన్నీ ఏ నెలలో స్టార్ట్ చేస్తావు, ఏ నెలలో కంప్లీట్ అయింది కార్తీక్?
ఇంకా అంటే ఎండ్ లేదు మేడం. ఇంకా స్టార్టింగ్ ఫిబ్రవరి 16 స్టార్ట్ అయింది. అంతకుముందు నాకు వేరే కంటెంట్ అనమాట, వేరే లాఫింగ్ కంటెంట్. నాకు ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఒక మంచి కంటెంట్ పట్టుకొని రావాలి, ప్రతి ఒక్కరి కోసం యూజ్ అవ్వాలి అనేసి నేను ఒక పర్సన్ ఇన్స్పైర్గా తీసుకున్నాను. అలాగే సైక్లిస్ట్లలో 14 కంట్రీస్ తిరిగాడు మేడం సైకిల్ మీద. రంజిత్ అన్విల్స్ అనేసి అన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఇలా స్టార్ట్ చేశాను మేడం. ఫిబ్లో స్టార్ట్ చేసా. ఓకే, వర్షాకాలం అని ఆపొచ్చు కదా, ఇప్పుడు అంతా వెదర్ ఇబ్బందిగా ఉంటుంది, వరదలు ఉంటాయి, రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు, ఫుడ్ షెల్టర్ అట్లీస్ట్ చలికాలం ఎండాకాలం అంటే ఏ చెట్టు కింద అయినా దుప్పటి కప్పుకోనో లేకుంటే అట్లా ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆపవా అసలు? యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎండాకాలం ఎండ ఉంటుంది, వానకాలం పత్తి ఉంటుంది, మనం దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పక మనకి ఎప్పుడు అడ్జస్ట్మెంట్ ఉండదు. స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఇంటికి వెళ్ళావు, మళ్ళీ ఎన్ని నెలలు పట్టింది? కన్యాకుమారి రేట్లో నేను చెప్పాను కదా హెల్త్ బాగా కండిషన్ డిఫికల్ట్ అయింది అనేసి, అక్కడ ఒక 3 days రెస్ట్ తీసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం. రీసెంట్గా మళ్ళీ ఒక ఒడిశా రైడ్ అయిపోయింది, ఒక 2 months నాన్ స్టాప్ రైడ్ చేసి బెంగళూరు టు ఒడిశా రైడ్, ఇంటికి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను తెలంగాణ రైడ్. ఇప్పుడు తెలంగాణ అమ్మ ఏమంటుంది? సరే ఇట్లా వెళ్ళావు, అన్ని రీల్స్లో సోషల్ మీడియాలో చూసి ఇంటికి వచ్చాక తిట్టుంటుంది కదా బాగా? తిడతారు మేడం, వాళ్ళు ఏముంది, వాళ్ళకి తెలియదు కదా, మైండ్ సెట్ మెచ్యూర్ లేదు కదా, వాళ్ళు కూడా చదువుకో అంటే తెలిసేది. ఇంకా అన్న కూడా చెప్తుంటాడు వాళ్ళకి కూడా, వాడిని ఏం తిట్టద్దు, వాడిని తిట్టే ఫస్ట్ నన్ను తిట్టు, ఫస్ట్ వాడు మంచి పని చేస్తున్నాడు వాడిని ఏం తిట్టాడని చెప్పండి. మీకు తెలియకపోవచ్చాం కానీ వాడి వెనకాల చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా మెమరీ ఉన్నది. ఇప్పుడు 19 years కుర్రోలు చూసుకుంటే తాగేసి గంజా కొట్టడము, సిగరెట్ కొట్టడము, అమ్మాయిలు అడిక్ట్ అవ్వడము అంతా ఇదే ఉంది మనం బయట చూస్తున్నాం. అవును. ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటున్నావు? షార్ట్ టర్మ్ ఏమి ఉన్నాయి ప్లాన్స్? ఇప్పుడు ఏ ఏరియాస్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఏరియాస్ అంటే అలా ఇప్పుడు సౌత్ ఇండియా కంప్లీట్ మేడం, నార్త్ ఇండియాకి వెళ్తున్నా మేడం. ఓ, మేనేజ్ చేయగలగో హిందీ అంతా కూడా? ఇంకా మేనేజ్ అంటే పర్లేదు మేడం, ఓకే 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 వస్తుంది. కార్తిక్, నువ్వేం చెప్పాలనుకుంటున్నాం ఆడియన్స్ అందరికీ? ఆడియన్స్ అందరికీ అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క ఏరియాకి ఒక వెళ్తుండే కదా మేడం, ప్లీజ్ ఎవరైనా ఇలాంటి వాళ్ళని స్కిల్స్ అనేది స్టడీ అనేది జస్ట్ వన్ ఆఫ్ ది స్కిల్ మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత జుట్టు ఉంది మేడం, ఇందులో ఒక కంట్రీకి ఊడిపోతే ఏమొద్ది ఒక స్టడీ స్కిల్ అనేది, ఇవన్నీ స్కిల్సే. మీరు పట్టుదలగా చేయాలనుకుంటే ఏ వర్క్ అయినా కానీ గట్టిగా చేయండి అంతే తప్పక. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర ఉండి ప్రతి కుక్క కూర వస్తుంది, ప్రతి కుక్క కూర వస్తుంది, ఆ కుక్క స్టార్ట్ చేసినప్పుడే మాత్రమే రోజు వస్తుంది మేడం. ప్రతి ఒక్క నేను కూడా అట్లే అనుకుంటున్నాను, ప్రతి కుక్క రోజు వస్తుంది అనేసి. అది స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ కుక్క రోజు వస్తుంది మేడం. ఊరికే అయితే రాదు, కష్టపడితే రావాలి. నేచర్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తా ఫైనల్? నేచర్ గురించి అంటే మేడం అందరూ కూడా నేచర్ని కాపాడాలి. మీరు డైలీ చూసినట్లయితే మార్నింగ్ అండ్ టిఫిన్స్ తీసుకెళ్తుంటారు వాళ్ళ ఆఫీస్కి కానీ అలాగే స్కూల్స్కి కానీ చిన్నపిల్లలకి. ఆ క్యారీస్ అలాగే ఆ వాటర్ బాటిల్స్ తగ్గించామంటే మెల్లగా మార్పు వస్తుంది మేడం. ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవి చిన్న మార్పు అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది మేడం మన కంట్రీ. కార్తిక్, నువ్వు ఇప్పుడు అన్న సైకిల్ తీసి ఇచ్చారు కానీ నీకు ప్రాపర్గా ఏవీ లేవు ఫెసిలిటీకి సంబంధించి, నీకు లగేజ్ కానీ ఇప్పుడు ఎవరో ట్రావెలర్ నీకు పని అంత చేశారు. ఈసారి కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాలంటే నీ పరిస్థితి ఏంటి? ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావు ఆడియన్స్ని? అంటే నేను ఫుడ్ వల్ల అయితే ఎలా అయినా ఫేస్ చేయగలను మేడం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్ని చూపించాలన్నా కానీ కష్టమైపోతుంది మేడం. ఎవరైనా స్పాన్సర్ చేస్తే మంచిగా మనం చూపించగలము, అలాగే మంచి వెదర్ని కానీ మంచిగా సర్వే అవ్వచ్చు అనేసి ఎవరైనా స్పాన్సర్స్ వస్తే ఆశిస్తున్నాం మేడం. అంటే ఏ టైప్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే ఇప్పుడు నా దగ్గర కెమెరాస్ కానీ ఇలాగే డ్రోన్ కెమెరాస్ కానీ ఇన్స్టా 360 కానీ ఇలాంటి ఎవరు లేరనమాట. ఇలాంటి ఏవి లేవు మేడం. ఇలాంటి ఏమైనా గ్యాడ్జెట్స్ తీపిస్తే నేను ది బెస్ట్ ఇవ్వగలను. ఓకే, గ్యాడ్జెట్స్ కావాలి, ఎక్విప్మెంట్ అంతా కావాలి. ఎక్విప్మెంట్ కావాలి. ఓకే, సైకిల్ ప్రాపర్గానే ఉందా తీసుకున్నావా? సైకిల్ ప్రాపర్గానే ఉంది. చూడాలి కార్తిక్, ఖచ్చితంగా మన ఆడియన్స్లో ఎంతమంది పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు, ఎవరైనా స్పందించి ఖచ్చితంగా నీకు ఆ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నీ ట్రావెల్ నీ కాజ్ ఈజీ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.